హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు హెల్తీ రెసిపీ వచ్చేసి మనకు అవగాడో టోస్ట్ అండి. సో ఇది ఎలా ప్రిపేర్ చేశాను, దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూస్ చేశాను అనేది వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో మీరు ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ నేను ఒక అవగాడో అయితే తీసుకుంటున్నాను. దాన్ని 2 హాఫ్స్గా అయితే కట్ చేసుకుంటున్నాను. అవగాడో అనేది చాలా ఫైబర్ రిచ్ అని, ఇది తినడం వల్ల మనకు చాలా మంచి హెల్త్ విటమిన్స్ కావాల్సిన హెల్త్కి కావాల్సిన విటమిన్ కే, ఈ, సి అండ్ విటమిన్ బి, B5, B6 ఇలాంటివి దీంట్లో పుష్కలంగా ఉంటాయండి. సో అట్లీస్ట్ వీక్లీ ట్వైస్ అన్నా దీన్ని తినడానికి ట్రై చేయండి. అవగాడో మనం 2 హాఫ్స్గా కట్ చేసుకున్నాక దాని సీడ్ అనేది తీసేసి ఇలా స్పూన్తో అవగాడోని మనం స్కిన్తో సపరేట్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాము. యాంటీ ఆక్సిడెంట్స్ అనేది అవగాడోలో చాలా పుష్కలంగా ఉంటాయండి. దీనివల్ల మన స్కిన్ అండ్ హెయిర్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది. సో మన స్పూన్తో అవగాడో మనము ఏదైతే బౌల్లోకి వేసేసుకున్నామో మంచిగా స్మాష్ చేసేసుకొని దాంట్లోకి చిన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, కొత్తిమీర, అలాగే ఒక టమాటో చాలా చిన్నగా తరిగేసి ఇవన్నీ మనం ఆ బౌల్లో వేసేసుకొని మంచిగా స్పూన్తో మిక్స్ చేసేసుకుందాము. ఇవన్నీ కంప్లీట్గా మిక్స్ చేసేసుకున్నాక నెక్స్ట్ మనం దీంట్లోకి టేస్ట్ కోసం ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకుందాము. అలాగే కొంచెం మిరియాల పౌడర్, పెప్పర్ పౌడర్ అని కూడా అంటారు. సో అలాగే దాంట్లోకి మనము ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ చేసుకోవడానికి చాట్ మసాలా వేస్తున్నానండి. ఇదైతే ఆప్షనల్, కానీ ఇది మనం యాడ్ చేయడం వల్ల మనకు టోస్ట్ అనేది టేస్ట్ ఒక వేరే లెవెల్లో ఉంటుంది. మంచి టేస్ట్ వస్తుందండి, యమ్మీగా. దీంట్లోకి నేను కొంచెం లైట్గా మయోనీస్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఇదైతే వెజ్ ఎగ్లెస్ మయోనీస్ అండి. సో ఇది కొంచెం యాడ్ చేసేసుకొని కంప్లీట్గా ఈ సలాడ్ని మనం మిక్స్ చేసేసుకుందాం. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి నేను ఒక బటర్ తీసుకుంటున్నాను, బటర్ క్యూబ్. తర్వాత ఇక్కడ చూడండి, నేను 0 మైదా బ్రెడ్, కంప్లీట్గా మైదా లేనిది హోల్ వీట్ బ్రెడ్ అయితే తీసుకుంటున్నాను. సో మనము ఈ బ్రెడ్ అనేది బటర్ అనేది బ్రెడ్కి కంప్లీట్గా స్ప్రెడ్ చేసేసుకొని ముందుగానే మనం ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ అనేది హీట్ అయ్యాక ఈ బటర్ రాసిన బ్రెడ్ని మనం ప్యాన్ మీద పెట్టేసుకున్నాం. సో ఈ బ్రెడ్స్ని మనము కొంచెం హీట్ చేసి ప్యాన్ మీద కొంచెం టోస్ట్ లాగా ఫ్రై చేసేసుకుందాం క్రిస్పీగా రావడానికి. 2 సైడ్స్ మీరు బటర్ అనేది అప్లై చేయండి. చూడండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్గా మనమైతే బ్రెడ్ని వేయించుకుందాం. సో వేయించుకున్న బ్రెడ్ని మనం ఫస్ట్ అయితే ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న సలాడ్ ఏదైతే ఉందో అది మనము ఈ బ్రెడ్ పైకి స్ప్రెడ్ చేసేసుకుందాం. ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోండి. ఇలా అవగాడో టోస్ట్ అనేది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు అండి, లేదంటే ఈవినింగ్ స్నాక్ ఐటమ్గా కూడా తీసుకోవచ్చు. అలాగే మనం స్ప్రెడ్ చేసిన సలాడ్ తర్వాత ఇక్కడ నేనైతే ఒక చీజ్ స్లైడ్ తీసుకుంటున్నాను. సో చీజ్ స్లైడ్ ఆ స్ప్రెడ్ చేసిన సలాడ్స్ మీద పెట్టేసి నెక్స్ట్ బ్రెడ్ స్లైడ్స్ దానికి మనం దాని మీద పెట్టేసేసుకొని మనం ఒక 5 to 6 మినిట్స్ అదే పెనం మీద మంచిగా హీట్ చేసుకుందామండి 2 సైడ్స్. సో దీనివల్ల ఏంటంటే లోపల ఏదైతే మనం చీజ్ పెట్టామో అది మంచిగా మెల్ట్ అయ్యి మన సలాడ్స్కి అనేది ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, అవగాడో టోస్ట్ యమ్మీ అండ్ హెల్తీ రెసిపీ అవగాడో టోస్ట్ అయితే ప్రిపేర్ అయిపోయింది. చూడండి, లోపల మనం పెట్టిన సలాడ్ కానీ లేదంటే మనం అప్లై చేసిన పెట్టిన చీజ్ కూడా మంచిగా మెల్ట్ అయిపోయి టోస్ట్ అయితే పర్ఫెక్ట్గా వచ్చిందండి. సో మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది మా కమెంట్ సెక్షన్లో యాడ్ చేయండి. మా ఛానల్ని ఇంతవరకు సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. మా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.